వెల్కమ్ బ్యాక్ టు అక్షర డివోషనల్ టాక్స్. ఇవాల్టి వీడియోలో కన్యా రాశి ఫిబ్రవరి 2024 ఫలితాలు తెలుసుకుందాం. ఛానల్ను కొత్తవారు కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకు ఒక లైక్ ఇవ్వండి. ఇక ఎవరెవరు కన్యా రాశికి చెందుతారో తెలుసుకుందాం. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. ఇక కన్యా రాశికి గురుగ్రహం మరి అష్టమంలో ఉండడం జరిగింది, శనిగ్రహం శుభగ్రహంగా ఉన్నారు. మరి ఈ రకంగా వీరు చూసుకున్నట్లయితే మరి కొన్ని ఇబ్బందులు అనేవి వీరికి అనుభవించడం జరుగుతున్నది. కొద్దిమందికి వాహన ప్రమాదాలు, కొద్దిమందికి ఆరోగ్యం కూడా బాగా దెబ్బతిని ఉండింది. మరి ఇంట్లో చికాకులు కూడా వీరు అనుభవించడం జరుగుతుంది. మరి కొద్దిమందికి కొంతవరకు అభివృద్ధి పదంలోనే ఉండడం జరిగింది. కొంతమంది సొసైటీలో వాళ్ళ పేరు నిలబెట్టుకున్నారు. కొద్దిమంది ఆపదల నుండి తప్పించుకోవడం జరుగుతుంది. కొద్దిమంది ఇతరుల మోసాలను గుర్తించి వారికి అనుకూలంగా వాళ్ళ మనస్తత్వాన్ని మార్చుకోవడం కూడా జరుగుతుంది. మరి కొద్దిమంది గృహ నిర్మాణాలకు ఆటంకం అనేది ఏర్పడుతుంది. కొంతమంది మధ్యలో ఆగిపోవడం కూడా పనులు జరుగుతున్నది. విదేశీ ప్రయాణాలు కొద్దిమందికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి వీరికి ముఖ్యంగా ఆందోళన, భయం అనేది శత్రువులు వీరికి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతున్నది. కుటుంబంలో కూడా అసహనం, వివాదాలు ఉండడం కూడా జరుగుతుంది. ధనానికి లోటు అనేది కూడా రావడం జరుగుతున్నది. కొన్ని వ్యసనాలు కూడా బానిసలై ఉన్నారు వీరు. మరి వాటిని వదిలించుకోవడం అనేది వీరు చేస్తే బాగుంటుంది. అనవసర ఖర్చును దూరం పెట్టండి, ఖర్చును తగ్గించండి, ఆదాయ మార్గాలు పెంచండి. మరి ఎంత వీరికి ఆదాయం వచ్చినా మరి నిలబెట్టుకోవడం కష్టమవుతుంది. వీరికి కొద్దిమందికి హెల్త్ కూడా సమస్యలు రావడం జరుగుతున్నది. మరి ఇలాంటి ఇబ్బందులు వీరు ఈ కన్యా రాశి వారు అనుభవించడం జరుగుతున్నది. మరి ఉద్యోగులకైతే ఇది అంత అనుకూలమైన సమయం కాదు. మరి చాలామందికి దూర ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్స్ అయ్యి ఉన్నాయి. కొద్దిమందికి చేయని తప్పు కూడా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. కొంతమంది సస్పెండ్ కావడం కూడా జరిగింది. పై అధికారుల వల్ల ఇబ్బందులు అనేటివి వీరు అనుభవించడం జరుగుతున్నది. చాలామంది కూడా ఈ కన్యా రాశి వారు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడం అనేది కూడా జరుగుతుంది. అంటే అప్పుల పాలవడం, అనవసరమైన ఖర్చులు పెంచుకోవడం, మరి కొద్దిమంది శుభకార్యాలు చేసి ఇబ్బందులు పడడం, మరి ఆరోగ్యం వల్ల డబ్బులు కోల్పోవడం అనేది కూడా, మరి ఆరోగ్యం కొరకు డబ్బులు ఖర్చు పెట్టడం అనేది కూడా జరుగుతున్నది. ఈ రకంగా చాలా వారికి ఉండడం జరుగుతున్నది. ఇక మిగతా విషయాలు చూసుకున్నట్లయితే వ్యాపారులకు అయితే మరి ఈ సంవత్సరం అంత బాగా లేదనే చెప్పుకోవాలి. వాళ్ళ బిజినెస్ సరిగా జరగక లాస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అప్పుల పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొద్దిమంది వ్యాపారాలు మూసివేయడం కూడా జరుగుతుంది. ఇక విద్యార్థులకు గురుబలం లేకపోవడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గి ఎంత వారు కష్టపడినప్పటికీ కూడా సీట్లు అనేది రావు. మంచి కాలేజీలు, మంచి సీట్లు అనేవి రాకపోవడం జరుగుతుంది. మరి వ్యవసాయదారులు అయితే మరి వాళ్ళు పంట నష్టం అనేది ఎక్కువ జరుగుతుంది, అప్పులు చేయడం జరుగుతుంది. ఉన్న అప్పులు కాకుండా ఇంకా కొత్త అప్పులు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొద్దిమందికి ఇబ్బందులు అనేటివి రావడం జరుగుతుంది. మరి ముఖ్యంగా స్త్రీలకైతే మరి అంత అనుకూలంగా లేదు. మరి మానసికంగా ఇబ్బంది పడతారు. మతి స్థిమితం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అన్నిట్లో అపజయం, బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి. లేనిపోని అపనిందలు కూడా కొంతమంది మోయడం జరుగుతుంది. మరి ఇంట్లో మీ మాట కూడా పెద్దగా ఎవరు లెక్క చేయరు. అదే భార్యాభర్తలైతే సరైన అవగాహన ఉండక ప్రతి చిన్న విషయానికి కూడా గొడవలు పడడం అనేది జరుగుతూ ఉంటుంది. కొద్దిమంది విలువైన వస్తువులు పోగొట్టుకోవడం జరుగుతున్నది. కొద్దిమంది నమ్మిన వారే ఇబ్బందులకు గురి చేయడం, మోసం చేయడం కూడా జరుగుతుంది. కొద్దిమంది దాచుకున్న డబ్బులు, విలువైన వస్తువులు పోగొట్టుకోవడం జరుగుతుంది. మరి కొద్దిమందికి పుత్ర సంతానం అనేది ఏర్పడి ఉంది. మరి వీరికి ముఖ్యంగా ఫిబ్రవరిలో
కొంత బాగుండే అవకాశాలున్నాయి. వివాహాది శుభకార్యాలకు హాజరవ్వడం జరుగుతుంది. శత్రువులపై ఆధిక్యత, కొత్త పనులకు శ్రీకారం చుట్టడం అనేది కూడా జరుగుతుంది. ఈ నెలలో కొంత భార్యాభర్తల మధ్య వివాదాలు తగ్గే అవకాశాలున్నాయి. మరి ముఖ్యంగా మంగళవారం నియమాలు పాటించి శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవడం కానీ, గురువు రాహువులకు జపం చేసుకోవడం, శ్రీశైలం దర్శించి అక్కడ జాగరణ చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది వాటి కన్యా రాశి ఫిబ్రవరి ఫలితాలు. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. తర్వాతి వీడియోలో తర్వాతి రాశి గురించి పెట్టడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వీడియో ముగించడం జరుగుతున్నది. మరి ఛానల్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.